వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసులా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసుల తీరుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని వార్నింగ్. కర్ణాటకలో ఆర్టీసీ బస్సు అపహరణ. తెలంగాణ సరిహద్దు తాండూరులో ఆచూకీ లభ్యం. వసతి కల్పించాకే గుడిసె వాసులను ఖాళీ చేయించాలి. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి డిమాండ్. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ నుండి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిపై పోలీసులు, లారీలు, పోలీస్ వాహనాలతో అడ్డుకున్నారు. పోలీసుల తీరును చూసి బాబు ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, డిక్టేటర్షిప్లో లేం. మనం గుర్తుపెట్టుకోవాలి, పోలీసులు ఇది డెమోక్రసీని కలవడానికి కూడా మనుషులు రాకూడదా? నాకు కూడా తెలిసి ఎడ్ డీల్ చేయాలని మిమ్మల్ని తమాషా అనుకోవద్దండి. అంత అమాయకంగా ఉన్నారనుకుంటున్నారు. అబ్దులు ఉంటాయి దేనికైనా. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కుటుంబ పాలన కొనసాగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని పాల్గామ్ సిటీలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎం కేసీఆర్ కోటి ఉద్యోగాలు ఇస్తానని ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వారి కుటుంబ సంపాదన పెంచుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ అప్పులు తప్ప అభివృద్ధి చేయడం లేదని ధ్వజమెత్తారు. కేవలం 8 ఏళ్లలో 112 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులందరూ చేయొద్దండి. బాగా రూపాయలు అయిపోతాయి. కనుక మీరు You should not go. No. అర్జెంట్గా రావాలా? నేను ఎక్కడ ఉండడం బెటర్ కదా. ఐల్ బి రైట్ హియర్. కేసీఆర్ గారు రండి కలుద్దామంటే మరి పలకట్లేదు ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి. అందుకే నేను ముఖ్యమంత్రి అవడానికి దిగిపోయాను. మంచి పని చేశానా లేదా? మీ కేసీఆర్ కావాలా, కేఏ పాల్ కావాలని ఏబిఎన్ అడిగితే 82% నన్ను కోరుకున్నాను. తర్వాత 64, 12 V6 కేఏ పాల్ కావాలా, కేసీఆర్ కావాలా? TV9 NTV కేసీఆర్ కావాలా, చూడండి NTV మీరు చూసుకోండి. 180 మంది, మొన్నటి వరకు 64, ఇప్పుడు 70. ఈ కేసీఆర్ పుట్టినరోజుని అంబేద్కర్ భవన్ ఓపెన్ చేయకుండా చేసేటప్పుడు 10 రెట్లు పెరిగిపోయింది ఫాలోయింగ్. 16,500 సంస్థలకి, మదర్ తెరిసాకి, తిరుపతి వెంకటే నేను ఫైట్ చేసి FCRL రెస్టోర్ చేస్తే 55,000 కోట్లు వచ్చింది ఆ సంవత్సరం. TV9కి ఎవరు చెప్పారు? అరగంటకి కేఏ పాల్ జయం. కర్ణాటకలో చోరైన ఆర్టీసీ బస్సు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు ప్రాంతంలో లభ్యమైంది. బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక రాష్ట్రం చించోలి ఆర్టీసీ బస్టాండ్లో ఉంచిన బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. గమనించిన సిబ్బంది గుల్బార్గా డీసీ వీరేష్ కి సమాచారం అందించడంతో ఆయన చించోలి పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు పోలీసులు సహకారం కోరారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా తాండూరు మండలం భూకైలాస్ వద్ద ఈ బస్సును గుర్తించారు. వెంటనే కర్ణాటక తాండూరు పోలీసులతో పాటు డీసీ సిబ్బంది భూకైలాస్ వద్దకు చేరుకొని బస్సును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడి కోసం దర్యాప్తు జరుపుతున్నారు. KKRTC का बस 3:30 AM में चोरी हुआ था। चिंचोली बस स्टैंड से चोरी किए थे। हर रोज बस वहीं रुकते थे।
जैसा आज भी रुकाए थे और सुबह जाके 6 बजे देखे तो बस नहीं था, तो हम लोग जाके चिंचोली पुलिस स्टेशन में कंप्लेंट दिए थे। तो उधर चिंचोली डीवाईएसपी श्री आर सज्जन कोप्पा, सीपीआई अमरप्पा शिवबला, पीएसआई चिंचोली महबूब अली, पीएसआई मिरियाना राजशेखर राठौड़ और एचसी शमशुद्दीन मिरियाना, बीरप्पा मिरियाना, राजू कुंचावरम, शिवानंद चिंचोली, मटलिंग चिंचोली, रमेश बालकृष्ण रेड्डी, ईश्वर, अप्पा साहब शिमकूर, ये सभी पुलिस डिपार्टमेंट वाले 4 टीम बना के वो सीसीटीवी में देख के जब गाड़ी इधर आए थे थांडोर में, कम से कम 20 पेट्रोल बंक में हमारा पीएसआई महबूब अली साहब कोशिश करके ये बस इधर पकड़ा गया है। और हमारा कर्नाटका पुलिस का हम बहुत शाबाशगिरी दे सकता हूँ मैं, क्योंकि 12 घंटे में पकड़ गया है, बहुत कोशिश करके। और कर्नाटका पुलिस आर द बेस्ट इन द इंडिया बोलने का मैं चाहता हूँ। सर, आप कर्नाटक के बारे में बोल रहे हैं, अब ये मिला सो आपको तेलंगाना में मिला? तेलंगाना में मिला। तो यहाँ का पुलिस आपको कुछ सहकार किया या नहीं? नहीं, यहाँ का पुलिस भी, उसका नाम है शिव कुमार तांडोर, उसका नाम है शिव कुमार तांडोर, वो भी हमको मदद की है, उसका मदद से ही हम ये बस को पकड़े। कितना देर पकड़ा सर आपको ये इन्वेस्टिगेशन करने में? सुबह 6 बजे से दोपहर 3 बजे तक। హైదరాబాద్ ఎర్రమంజిల్ పరిధి రామకృష్ణనగర్ ప్రాంతంలోని గుడిసెల్లో ఉంటున్న వారికి నివాస వసతి కల్పించాకే ఖాళీ చేయించాలని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి డిమాండ్ చేశారు. రోడ్లు భవనాల శాఖ జీహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ సిబ్బంది గుడిసెల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆమె అధికారులతో మాట్లాడారు. అక్కడున్న పేదలు ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికారులతో ఆమె వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ టాకానుకు తరలించారు. గుడిసెల్లో నివసిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. बात करने नहीं आता। इसको తీసుకోండి బస్సు తీసుకో గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కె మోషన్ రాజు, మంత్రి జోగి రమేష్, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైంది. మంగళవారం రాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి చిట్యాల మండల కేంద్రం వెంకటరావుపల్లిలో బస చేశారు. ఉదయం రేగొండ మండలం కోటవటంచ ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ నుండి చెల్లగరిగే జూకల్లు గ్రామాల ప్రజలతో ముఠా ముచ్చట్లలో పాల్గొన్నారు. నమో నమో వీతన భద్ర సింహ నమో నమో విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ భద్రనకాయ విద్మహే. హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడి మృతి చెందిన ఘటన జరిగిన మరుసటి రోజునే కరీంనగర్ జిల్లాలో కుక్కలు తమ ప్రతాపాన్ని చూపాయి. వీరవంక మండలం మల్లారెడ్డిపల్లిలో బైక్ పై వెళ్తున్న ఏసయ్య అనే వ్యక్తిని కుక్కలు వెంబడించి కరవడానికి ప్రయత్నించాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. హైదరాబాద్ లోని కుషాయిగూడ పిఎస్ పరిధిలో ఒక ఆలయంలో చోరీకి వచ్చిన దొంగ ప్రాణాలు కోల్పోయాడు. కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 11 గంటలకు చోరీకి ప్రయత్నించాడు. దీనిని గమనించిన టెంపుల్ వాచ్మెన్ రంగయ్య అరవడంతో దుందగుడు వాచ్మెన్ పై రాళ్ల దాడికి దిగాడు. వాచ్మెన్ ప్రతిదాడి చేయడంతో దుందగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి దగ్గర దొరికిన మొబైల్ ఫోన్తో అతనిని గండం రాజుగా గుర్తించారు. మెదక్ జిల్లా కౌడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ధర్నీ సిస్టమ్ ఆపరేటర్ వేణురెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. మండలంలోని తిమ్మాపూర్కు చెందిన రైతు పోచయ్య ఏసీబీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్, ఎస్ఐలు వెంకటరాజా గౌడ్, రమేష్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్లో దాడులు నిర్వహించారు. మధ్యవర్తి రాజు నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వేణుగోపాల్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్స్ కె రమేష్ గారు మరియు వెంకటరాజా గౌడ్, మాకు అరౌండ్ 5th జనవరికి ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఇక్కడ లోకల్గా నివాసం ఉండే ఒక వ్యక్తి, ఆయన పేరు పోచయ్య అని చెప్పేసి, ఆయన దాదాపు ఒక 40 గుంటల భూమి కొన్నాడు. కొన్న తర్వాత ఒక 20 గుంటాస్ భూమి ఇంకొకరితో రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత 20 గుంటల భూమిలో 10 గుంటల భూమిని ఆయన దగ్గర టైంకి డబ్బులు లేక వేరే అతనికి అమ్మడం జరిగింది. తర్వాత మిగతా 10 గుంటల భూమి అంటే ఆయన కొనుక్కోకుండా వేరే వాళ్ళకి అమ్మపించేసినమాట డైరెక్ట్గా. మిగతా ఒక 10 గుంటల భూమి తన పేరు మీద చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అప్రోచ్ వస్తే ఇక్కడ మన ధరణి ఆపరేటర్ గారైన శ్రీ వేణు రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆయనని వెళ్ళి ఇట్లా ప్రాసెస్ కావాలి, నాకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఏ రోజు చేసుకోవాలి, ఇట్లా దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తే, ఖచ్చితంగా 20,000 రూపీస్ అవుతాయి మీకు మీ యొక్క 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో 20,000 చాలా ఎక్కువైతే కదా, నేను ఇచ్చుకోలేను అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసినాడు. ఏదైతే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డబ్బులు అవుతాయో ఆ డబ్బులు మాత్రం నేను ఆల్రెడీ మీ సేవ ద్వారా నేను చేసుకుంటానంటే దానికి దీనికి సంబంధం లేదు. ఈ మీ సేవ ఏదైతే ఉంటుందో అది అఫీషియల్ ఫీ, అది అక్కడ మీరు పే చేసుకోండి, ఇక్కడ మాత్రం నాకు 20,000 రూపీస్ ఇవ్వాలి అని చెప్పేసి, లంచంగా ఇవ్వాలని చెప్పేసి కరాఖండిగా చెప్పేసి ఆయన, అది లేకపోతే కాదు మీ పని అని చెప్పింది. సో ఆయనకి ఆ డబ్బులు లంచంగా ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గర అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే మేము ఆయన యొక్క కంప్లైంట్ రిసీవ్ చేస్తాము. చేసుకున్న తర్వాత ఇక ఆయన కొంచెం మధ్యలో వేరే వర్క్స్ ఉండడం వల్ల ఈరోజు వరకు ఆయన కంప్లైంట్ రాలేకపోయినాడు. ఈరోజు ఆయన 20,000 రూపీస్ అరేంజ్ చేసుకున్నాడు. చేసుకొని ఇక్కడ వచ్చి
ఇతన్ని అప్రోచ్ అవుతే ఇట్లా డబ్బులు తెచ్చారా అంటే తెచ్చామంటే ఆ డబ్బులు తెచ్చినామన్న ప్రామిస్ పైన ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ 20,000 రూపాయలు ఒక రాజు అనే వ్యక్తి, అతనికి తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆయనకి రాజు అనే వ్యక్తికి కెతావత్ రాజు అతని పేరు, ఆయనకి ఇవ్వమని చెప్తే సరే అంటే ఆ కెతావత్ అనే రాజు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఈ వరండాలో కంప్లైంట్ దగ్గర నుంచి 20,000 రూపాయలు యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సుధాకర్ హాస్పిటల్ సమీపంలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. కొండ అనే యువకుడిపై మరో యువకుడు కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించినట్లు టౌన్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసుల తీరుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని వార్నింగ్. కర్ణాటకలో ఆర్టీసీ బస్సు అపహరణ. తెలంగాణ సరిహద్దు తాండూరులో ఆచూకీ లభ్యం. వసతి కల్పించాకే గుడిసె వాసులను ఖాళీ చేయించాలి. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి డిమాండ్. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.